లేవియాకాండంలో నుంచి కొన్ని తలంపులు మనం చూస్తూ ఉన్నాం. లేవియాకాండం 11వ అధ్యాయం 41 నుంచి 47 వచనం వరకు మనం సాయకరంగా చదువుకుందాం. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్ళతో చరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని, తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదం చేయనట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పమనెను. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే ఏది తినాలో ఏది తినకూడదు కొన్ని పరిశుద్ధమైన ఆజ్ఞలు ఇశ్రాయేలు జాతికి దేవుడు అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. వారికి దేవుడు వారిని పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన్ని సేవించే జనాంగం, ఆయన ప్రత్యేకపరుచుకున్న జనాంగం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఆయన్ను సేవించాలి, పరిశుద్ధంగా ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. ఇదే లేఖనాలు లేవియాకాండంలో 19వ అధ్యాయము 2వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అదే 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడినైన యెహోవాను అని తెలియజేస్తా ఉన్నాడు. 20వ అధ్యాయం 26వ వచనంలో, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండనట్లు అన్య జనుల్లో నుండి మిమ్మను వేరుపరిచితిని. అలాగే 21వ అధ్యాయము 8వ వచనంలో కూడా, అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞల నుంచి మన ప్రార్థన తలంపు మనం ఆలోచన చేస్తే పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలండి. ఇశ్రాయేలు జనాంగం తమను తాము పవిత్రపరుచుకోవాలి. జంతువుల విషయాల్లో కానీ, భూమి మీద జంతువుల విషయాల్లో కానీ, ప్రాకు పురుగుల విషయాల్లో కానీ, అలాగే ఆకాశంలో ఉన్న పక్షుల విషయంలో కానీ, జలములో ఉన్న జలచరాల విషయాల్లో కానీ, ఏవి తినాలో ఏవి తినకూడదో దేవుడిచ్చిన ఆజ్ఞను వారు పాటించడమే అది పరిశుద్ధత. వారు అపవిత్రత, దేవుని ఆజ్ఞను తిరస్కరించి వారు తమను తాము అపవిత్రపరుచుకొని ఆయన ఆరాధించకూడదని, ఆయనను సేవించకూడదని వారికి కొన్ని పరిశుద్ధమైన ఆజ్ఞలు తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. నిజంగా దేవుని ఆజ్ఞలు వారికి ఇవ్వబడ్డాయి. క్రొత్త నిబంధనలో కూడా కొన్ని ఆజ్ఞలు, ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు వేరు, అలాగే క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలు వేరండి. సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ మనం చూస్తే
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుంటే సహాయకరంగా 3 నుంచి 5 వచనాలు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకుని నెడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. కనుక ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు వేరు, అలాగే సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ వేరండి. అది పరిశుద్ధపరచబడుచున్నది దేవుని వలన, అంటే దేవుని వాక్యం వలన. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే అవి తినకూడదు అంటే వాటి ద్వారా కొంత హాని ఉంది, అనారోగ్యం ఉంది, అందువల్ల దేవుడు వాటిని నిషేధించాడు. అయినా వాటిని కృతజ్ఞతాస్తులు చెల్లించినలా ఏది నిషేధింపదగినది కాదు. అది దేవుని యొక్క వాక్యం వలన పరిశుద్ధపరచబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తాం. అయినా అది తిన్నా దానివల్ల అనారోగ్యాలు ఉన్నాయి, కానీ అది పరిశుద్ధమైనదిగా దేవుడు ఎంచినట్లు మనం చూస్తా ఉన్నాం. సంఘమునికి ఇచ్చిన ఆజ్ఞ వేరు, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ వేరు. యేసుక్రీస్తు వారు కూడా సువార్తల్లో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటి మాటికి వారికి తెలియజేసిన విషయాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 20 వచనాలు మనం ఆలోచన చేస్తే, 15వ అధ్యాయం 11 నుంచి 20 వచనాలు కూడా ఒక్క మాట చదువుకుందాం. 11వ వచనం, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అని మనం చూస్తా ఉన్నాం. నోటిలోకి వెళ్ళేది ఎంత మాత్రము అపవిత్రపరచదు, కానీ నోటి నుండి వచ్చేవి అపవిత్రపరుస్తామని కొన్ని విషయాలు అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞలు వేరు, సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు వేరు. అయితే 2 ఆజ్ఞల సారాంశం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే కల్మషంగా కలిగి జీవించడానికి కొరకు కాదు, కానీ మనము పరిశుద్ధులై జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం సహాయకరంగా చదువుకుంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రార్థన చేసే మనం ఆయన మనల్ని పిలిచింది ఎందుకంటే పరిశుద్ధులుగా జీవించడానికి, పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎక్కడెక్కడ పరిశుద్ధత కలిగి జీవించాలి, ఎక్కడెక్కడ మనము పరిశుద్ధత కలిగి ముందుకు కొనసాగాలంటే మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మొట్టమొదటిగా ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎక్కడెక్కడ పరిశుద్ధత కలిగి జీవించాలో భక్తుల జీవితాల్లో భక్తులు కొన్ని విషయాలు వివరించిన విధానాన్ని మనం చూడగలమని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం సహకారంగా చదువుకుందాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ దీంట్లో ఉన్న సారాంశంగా మనం ఆలోచన చేసే ఒక థాట్ ఏంటంటే, పరిశుద్ధులతో అనగా ప్రార్థనా స్థలాల్లో, మనం ప్రార్థన చేసే స్థలాల్లో పరిశుద్ధత కలిగి జీవించాలని
ఒక ఆలోచనగా మనం చూడగలమని. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులై పవిత్రంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు మనము చేరే ప్రార్థన స్థలాల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన క్రియల్లో మనము పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు అనుదిన పాపాలని, మన పాపం అనే రూట్ మనలో నుంచి పవిత్రపరచబడిన యేసుక్రీస్తు రక్తము ద్వారా, అలాగే మన అనుదిన పాపములు పరిశుద్ధపరచబడాలి. అందుకే యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచుదని మనం చూస్తా ఉన్నాం. విశ్వాసులకు రాసిన మాటగా మనం ఆలోచించేయవచ్చు. కనుక మన మాటల ద్వారా కానీ, మన ఆలోచన ద్వారా కానీ అనుదిన జీవితంలో మనం పాపంలో పడే అవకాశం ఉంటుంది. తద్వారా దేవుని సన్నిధిలో మనము పాపమును ఒప్పుకోలు మనం చేసుకునే వారంగా ఉండాలి. మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దినదినం పరిశుద్ధ స్థలాల్లో, ప్రార్థన స్థలాల్లో పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. రెండవదిగా తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఒక మాట మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 14వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. తీసిన వారు చదవండి. 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మొట్టమొదటిగా ప్రార్థన చేసే స్థలాల్లో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదిగా ఆసక్తితో మంచి సత్క్రియలు చేసే విషయాల్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని, ఇక్కడ దీంట్లో ఉన్న ఒక ఆలోచన మనం తీసుకుంటే, మంచి ప్రవర్తన కలిగి మన మనం చేసే సత్క్రియల్లో ఎంత మాత్రము కూడా అపవిత్రతకు చోటు ఇవ్వక, మనం చేసే సత్కార్యాల్లో, మనం చేసే పనుల్లో, ఏ కార్యము చేసినా ఆ కార్యాల్లో మనము పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. కొన్ని కార్యాలు జరుగుతాయి. కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఆ కార్యాల్లో అక్కడ అపవిత్రతకు చోటిచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కనుక మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆసక్తితో మంచి సత్క్రియలు చేసే విషయాల్లో పరిశుద్ధత కలిగి, పరిశుద్ధమైన మనసుతో, పవిత్రమైన మనసుతో వాటిని మనం చేసే వారంగా ఉండాలి. అంతేకాని ఆ కార్యాల్లో ఎంత మాత్రము కూడా అపవిత్రతకు దారి తీయకుండా, మన జీవితాన్ని, మనసులో ఆలోచనలో కానీ, చేసే పనుల్లో కానీ ఎంత మాత్రం కూడా అపవిత్రతకు మన జీవితాల్లో చోటు ఇవ్వకుండా చక్కగా జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. 1వ అధ్యాయం 15వ వచనంలో 14-15 కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మూడవదిగా మన ప్రవర్తన అంతటిలో దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకటి, ప్రార్థన స్థలాల్లో పరిశుద్ధమైన మనసు కలిగి జీవించాలని, ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండవదిగా మనం చేసే సత్క్రియలు, ఆ చేసే పనుల్లో మనము పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మూడవదిగా సమస్త ప్రవర్తన యందు, మాటలో కానీ అలాగే
చేసే సత్క్రియల్లో కానీ, అలాగే విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ, ప్రేమలో కానీ, ప్రతి విషయములో మన ప్రవర్తన అంతటిలో మనం ఇక్కడ ఒకలాగా, బయటికి వెళ్ళి ఒకలాగా, ప్రతి విషయంలో మన ప్రవర్తన అంతటిలో దేవుడు పరిశుద్ధత కలిగి జీవించాలని కోరుకుంటా ఉన్నాడండి. ప్రియమైన సోదరి సహోదరుల, ఒంటరిగా ఉన్నప్పుడు మన మనస్సును కాపాడుకునే వారంగా ఉండాలి. ప్రియ యవనస్తులారా, చక్కగా దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. అపవిత్రమైన ఆలోచనలకు దూరంగా ఉండి పవిత్రత కలిగి ప్రభువును సేవించే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర మన ప్రార్థన చేసేటప్పుడు, మన ప్రార్థన ఆలకించాలంటే, మన ప్రార్థనకు జవాబులు రావాలంటే, మనము సుఖముగా నెమ్మదిగా మనం జీవించాలంటే ఖచ్చితంగా దేవుడు కోరుకునే పరిశుద్ధత అవసరమండి. పరిశుద్ధత లేకపోతే మన ప్రార్థనని ఆయన అసహించుకుంటాడు, మనల్ని అసహించుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగం వారు ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోయారో వారి దగ్గర నుంచి ప్రభు వెడలినట్లు మనం చూస్తామండి. వారు శత్రువులు జయించలేకపోయారు, వారు ఓడిపోయారు, వారు మరణాన్ని పొందిన వారుగా మనం చూస్తా ఉన్నామండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎంత దినాల్లో మన జీవితాలు ఉండగా మన జీవితాన్ని మనం పరిశుద్ధపరుచుకునే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడాలి. ఇప్పటి వరకు పరిశుద్ధంగా కాపాడుకున్నా మంచిది. పరిశుద్ధతను కోల్పోయిన వారిని చూసి మనం నవ్వుకోవడం కాదు, మనం పడిపోకుండా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పడగ మీద ఉన్న ముసలి వ్యక్తి కూడా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. తద్వారా ప్రభు దగ్గర మేలులు పొందుకునే వారంగా ఉండాలి. మన జీవితంలో మొట్టమొదటిగా ప్రభు దగ్గర, ప్రభువా, నా వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరచాయా, నా కుటుంబ జీవితాన్ని పరిశుద్ధపరచాయా, అలాగే ప్రార్థన స్థలాల్లో సహోదరులు సహోదరుల పట్ల పరిశుద్ధమైన ఆలోచన కలిగి, అలాగే ప్రతి ప్రయాణములో, ఆటోలో ప్రయాణించిన, బస్సులో ప్రయాణించిన, విమానంలో ప్రయాణించిన, ఓడలో ప్రయాణించిన పరిశుద్ధమైన ప్రయాణాలు చేస్తూ, ఉద్యోగాల్లో ఏ ఉద్యోగాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడో అక్కడ మంచి ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి, ఎటువంటి ఆశలు లేకుండా, ఎటువంటి అజ్ఞాన దశలో ఉండిన పూర్వపు ఆశలు లేకుండా మంచి ప్రవర్తనలో ముందుకు కొనసాగాలని ప్రభు దగ్గర ప్రాధాన్యపడుతూ మనం చక్కగా ప్రార్థన చేయడానికి, ఆ విధంగా అనేకమైన మేలులు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.